ఆనంద లహరి ప్రాజెక్ట్. ఇప్పుడు ఎవరి నోటమ్మటి చూసినా ఆనంద లహరి ప్రాజెక్ట్ నేమే వినిపిస్తుంది. అక్కడ ఫ్లాట్స్ కూడా చాలా త్వరగా బుక్ అయిపోతున్నాయి. అసలు దానికి కారణం ఏంటి? అక్కడ ఫ్లాట్స్ ఎందుకు కొనడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు? అక్కడ ఉన్న ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం రండి. ఆనంద లహరి ప్రాజెక్ట్లో వన్ ఆఫ్ ద ప్రమోటర్ అయినటువంటి దాసరి రాంబాబు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి ఇక్కడ ఫెసిలిటీస్ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగుంది సార్. ఆనంద లహరి అనే నేమ్ చాలా యూనిక్ గా ఉంది. ఆ నేమ్ డిజైన్ చేయడానికి మీకు వచ్చిన థాట్స్ ఏంటి సార్? ఆనంద లహరిలోనే ఆనందం ఉంది. లహరి అనగా అలలు, ఆనంద లహరి అనగా ఆనందం అనే అలలతో ఇక్కడ ఉండి నివసించే క్లయింట్స్ అందరికి ఆనందం అలలై తాకాలని ఆ పేరు నిర్ణయించడం జరిగింది. అది ఆనంద లహరి. సార్, మీరు అనుకుంటే ఈ స్పేస్ ని అపార్ట్మెంట్స్ చేయొచ్చు, విల్లాస్ చేయొచ్చు, కమర్షియల్ స్పేస్ చేయొచ్చు, కానీ మీరు రిటైర్మెంట్ హోమ్స్ ఎందుకు డిజైన్ చేశారు సార్? సమాజం మనకు ఎంతో ఇచ్చింది, మనం కూడా సమాజానికి ఎంతో కొంత చేయాలనే ఉద్దేశంతో ఈ R3 ప్రమోటర్స్ అనే సంస్థ స్థాపించడం జరిగింది. ఈ R3 ప్రమోటర్స్ లో ముగ్గురం పార్ట్నర్స్, దాంట్లో వైవి రమణరావు గారు, నేను, రమేష్ అంకినేడి గారు. వైవి రమణరావు గారు విశేష అనుభవం గల గత 30 సంవత్సరాలుగా కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో చాలా అనుభవం గల వ్యక్తి. ఆయన చాలా రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ కట్టడం జరిగింది. అలాగే నేను కూడా గత 25 సంవత్సరాల నుంచి ఈ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నాం. అలాగే రమేష్ అంకేడి గారు కూడా గత 15 సంవత్సరాల నుంచి ఇదే అనుభవంతో ఉన్నారు. మా ముగ్గురు కలయిక సమాజానికి ఏదో చేద్దాము, పెద్దలందరికీ మనం ఇది కలిపి చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ సంస్థను ఏర్పాటు చేసి ఈ ఆనంద లహరి అనే ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయడం జరిగింది. సార్, ఆనంద లహరి రిటైర్మెంట్ హోమ్స్ అంటే ఏంటి? దాని గురించి ప్రేక్షకులకు అర్థమయ్యేటట్టు చెప్పండి సార్. చాలా మంచి క్వశ్చన్ అడిగావమ్మా. ఈ రోజుల్లో మన పిల్లలు ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం విదేశాల్లో స్థిరపడుతున్నారు. దాదాపు 75% పైగా NRI పిల్లల తల్లిదండ్రులు ఇక్కడ స్వదేశంలో ఒంటరితనంతో పాటు రోజువారీ పనులు, ఆరోగ్య విషయాల్లో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలు దూరంగా ఉన్నారు, మనల్ని ఎవరు చూసుకుంటారు అనే దిగులు వారిని వేధిస్తుంది. ఆ దిగులుని మనం నెరవేర్చడం కోసం ఈ ఆనంద లహరి అనే ప్రాజెక్ట్ ని మేము చేయడం జరిగింది. సార్, 5 స్టార్ రిటైర్మెంట్ హోమ్స్ అన్నారు కదా, దాని అర్థం ఏంటి సార్? అంటే 5 స్టార్ అంటే అదేదో పెద్ద ఖరీదైన భవనంలో కొనుక్కోవటం కాదమ్మా. 5 స్టార్ అంటే 5 స్టార్ హోటల్స్ లో మామూలుగా మంచి మంచి ఫెసిలిటీస్ ఉంటాయి. ఏమిటంటే స్విమ్మింగ్ పూల్, వాకింగ్ ట్రాక్స్, అలాగే జిమ్, యోగా, లైబ్రరీ ప్లస్ రీడింగ్ రూమ్, అలా అన్ని రకాల సదుపాయాలతో 5 స్టార్ ఫెసిలిటీస్ అన్నిటితో ఏర్పరచబడింది ఈ ఆనంద లహరి. సార్, ఆనంద లహరిలో యూనిక్ పాయింట్ ఏదో ఉందంటున్నారు, అదేంటి సార్? ఆ రిటైర్మెంట్ హోమ్స్ లో ఒక రూమ్ లో ఒక డాక్టర్, ఒక నర్సు, అలాంటి ఫెసిలిటీసే ఉంటాయి. కానీ మా ఆనంద లహరిలో ఒక 40,000 SFTతో ఒక హాస్పిటల్ కూడా మేము నిర్మించడం జరిగింది. అది ఒక మంచి కార్పొరేట్ సంస్థకు కూడా మేము ఇవ్వడం జరిగింది. అది ఆ దాంట్లో 24/7 మీకు ఎటువంటి అనారోగ్య కారణాలైనా ఇమీడియట్ గా వితిన్ 2 minutes లో మన రూమ్స్ నుంచి అక్కడ క్యారీ చేయడం జరుగుతుంది. అది బహుశా ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కడ ఉండదు ఇది. సార్, నార్మల్ గా రిటైర్మెంట్ హోమ్స్ లో ఇంత పెద్ద స్విమ్మింగ్ పూల్ అనేది ఉండదు, మీరు ఇంత పెద్ద పూల్ ఎందుకు ఏర్పాటు చేశారు సార్? ఇది లోతు చాలా తక్కువ అమ్మా. ఇది 4 feet తో డిజైన్ చేయబడింది. దీనికి పెద్దలకు దిగడానికి కూడా మేము మెట్లు సదుపాయం కలిగించాం. జనరల్ గా రైలింగ్ ఉంటుంది, వారికి ఏమైనా ఇబ్బంది కలుగుద్దాం అని చెప్పి ఇక్కడ మనం మెట్లు కూడా నిర్మించడం జరిగింది. వాకింగ్ ట్రాక్ లో వాకింగ్ చేస్తే కొంచెం మన మోకాళ్ళు అరుగుతాయి అనేది పెద్దలకు కొంచెం అనుమానం ఉంటుంది. అలాగే ఈ స్విమ్మింగ్ పూల్ లో ఇలా రౌండ్ గా వాకింగ్ చేస్తే లోపల నడుచుకుంటా చాలా క్యాలరీస్ బర్న్ అవుతాయి. అదిగోనో ఎవరన్నా NRIs పిల్లలు ఎవరన్నా ఇక్కడికి వస్తే ఆ పిల్లలతో పాటు వాళ్ళు కూడా ఎంజాయ్ చేయడానికి పెద్దవాళ్ళు, దాంట్లో పిల్లలు దిగితే ఇలా ఆనందంగా చూసి ఉంటాకి కూడా ఈ స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్విమ్మింగ్ పూలే కాకుండా మనం ఇక్కడ లోపల కొంతమంది క్లోజ్డ్ జిమ్ ఉంటుంది, కొంతమంది గాలి ఆహ్లాదకరమైన వాతావరణంలో మన జిమ్ చేద్దాం అనుకుంటారు, వారికి కూడా దానికి కూడా ఇక్కడ మనం ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇది రచ్చబండ అంటారు. దీంట్లో పాతకాలపు రోజుల్లో దీంట్లో అలా చుట్టూతా కూర్చొని కబుర్లు చెప్పుకుంటా గానీ, వృద్ధులకి వాళ్ళకి పెద్దవాళ్ళకి కానీ లోపల కూడా దిగి సరదాగా పెద్దలందరూ కూర్చుని గట్టు మీద చెప్పుకుంటా ఇక్కడ నిర్మించడం జరిగింది. అలాగే ఇక్కడ జస్ట్ ఏదైనా చిన్న చిన్న గెట్ టుగెదర్ కూర్చుంటాకి పైన టేబుల్ వేసుకుని వాళ్ళు కుర్చీలు వేసుకుని మాట్లాడుకోవటానికి కూడా ఇక్కడ ఇది నిర్మించడం జరిగింది. ఇలా ఎన్నో అద్భుతమైన సదుపాయాలు మేము ఇక్కడ 5 స్టార్ రేటింగ్ అనేది 5 స్టార్ హోటల్లో 5 స్టార్ రిటైర్మెంట్ అనే దానికి సార్థకతం చేయడం కోసం ఈ అన్ని సదుపాయాలతో ఇక్కడ ఆనంద లహరి నిర్మించడం జరిగింది. అందుకనే మా ఫ్లాట్స్ కూడా ఇంత త్వరగా బుక్ అవడం కూడా ముఖ్య కారణం. రిటైర్మెంట్ హోమ్స్ లో వైద్యం ఎంత ఇంపార్టెంట్, ఫుడ్ కూడా అంత ఇంపార్టెంట్.
ఈ ఫుడ్ కోసం మనం కిచెన్ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా హైజీనిక్ గా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ నిరంతరం ఉదయం బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్, డిన్నర్ ఇవి అన్ని నిరంతరం పర్ఫెక్ట్ టైంకి ఏర్పాటు చేయడం జరిగింది. దానికోసం ఇక్కడ 100 మంది ఎట్ అ టైం భోజనం చేయడం కోసం కూడా టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే ఫెసిలిటీ కాకుండా మేము ఎవరైనా అర్జెంటుగా పైకి ఫుడ్ కావాలంటే రూమ్స్ కూడా పంపించడానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఈ ఆనంద లహరి ప్రాజెక్ట్ ను ఒక వ్యాపారంగా కాకుండా ఒక ఫ్యాషన్ తో, ప్రేమతో నిర్మిస్తున్నాము. మీ పిల్లలు దూరంగా ఉన్నారనే వెలితి రాకుండా ఈ ఆనంద లహరిలో మిమ్మల్ని మా సొంత తల్లిదండ్రుల్లా చూసుకునే బాధ్యత మా 3 ప్రమోటర్స్ది. రండి, ఆనంద లహరిలో మీ శేష జీవితాన్ని పండుగలా మార్చుకోండి.